ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రతిపక్షాలను, జడ్జులను, జర్నలిస్టులను, సినిమా తారల్ని, భార్యాభర్తల్ని ఎవరిని వదిలేలే వీళ్ళ పైశాచిక ఆనందం. కానీ ఒక మానసిక రోగంతో, ఒక ఉన్మాదంతో టెలిఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి 100 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్, 100 ఎకరాల భూములు రాయించుకున్నారని విచారణల విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. అసలు ఈ చేసిన తప్పిదాలకు పోలీస్ అధికారులు నేరగాళ్ళని పట్టుకొచ్చినప్పుడు సిగ్గయ్య ఆ నేరగాళ్ళ ముఖానికి నల్ల ముసుగేసుకొని వస్తారు, కళ్ళకు మాత్రం ఇట్లా బొక్కలు పెట్టి. అది పోలీసులు వేయరు, వాళ్ళే వేసుకుంటారు ముఖాన్ని సమాజానికి చూపించక. రేపు మళ్ళీ బజార్లో పోయినప్పుడు ప్రజలు చీదరిస్తారు, చీకొడతారు అని చెప్పి ముసుగు తోడుకొని వస్తారు. విచారణకు పిలిచినప్పుడు అట్లా ముసుగు తోడుకొని పోకుండా ఏదో పెద్ద యుద్ధం చేసి దేశాన్ని గెలిచినట్టు చేతులు ఊపుకుంటా. అసలు ఎంత బరితెగింపు! మాటలు, చేతలు, వికారపు ఆలోచనలు. వీళ్లకు మళ్ళీ మున్సిపాలిటీలో 3వసారి కూడా మోసం చేస్తామని బయలుదేరిండ్రు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రతిపక్షాలను, జడ్జులను, జర్నలిస్టులను, సినిమా తారల్ని, భార్యాభర్తల్ని ఎవరిని వదిలేలే వీళ్ళ పైశాచిక ఆనందం. కానీ ఒక మానసిక రోగంతో, ఒక ఉన్మాదంతో టెలిఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి 100 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్, 100 ఎకరాల భూములు రాయించుకున్నారని విచారణల విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. అసలు ఈ చేసిన తప్పిదాలకు పోలీస్ అధికారులు నేరగాళ్ళని పట్టుకొచ్చినప్పుడు సిగ్గయ్య ఆ నేరగాళ్ళ ముఖానికి నల్ల ముసుగేసుకొని వస్తారు, కళ్ళకు మాత్రం ఇట్లా బొక్కలు పెట్టి. అది పోలీసులు వేయరు, వాళ్ళే వేసుకుంటారు ముఖాన్ని సమాజానికి చూపించక. రేపు మళ్ళీ బజార్లో పోయినప్పుడు ప్రజలు చీదరిస్తారు, చీకొడతారు అని చెప్పి ముసుగు తోడుకొని వస్తారు. విచారణకు పిలిచినప్పుడు అట్లా ముసుగు తోడుకొని పోకుండా ఏదో పెద్ద యుద్ధం చేసి దేశాన్ని గెలిచినట్టు చేతులు ఊపుకుంటా. అసలు ఎంత బరితెగింపు! మాటలు, చేతలు, వికారపు ఆలోచనలు. వీళ్లకు మళ్ళీ మున్సిపాలిటీలో 3వసారి కూడా మోసం చేస్తామని బయలుదేరిండ్రు వీళ్ళు.